ఈసారి సంక్రాంతికి అరిసె తయారు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. గిన్నెలోనికి కేజీ రేషన్ బియ్యం ఏసుకొని 2, 3 సార్లు వాష్ చేసుకొని ఒకరోజు మొత్తం నానబెట్టుకోవాలి. బియ్యాన్ని పొద్దున్న, సాయంత్రం ఒకసారి వాష్ చేసుకొని వాటర్ నింపేసుకొని వేరే వాటర్ పోసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక రోజు మొత్తం బియ్యం నానిన తర్వాత దీనిలోనే వాటర్ నింపేసుకొని, ఈ బియ్యాన్ని హోల్స్ కింద ఏసుకుంటే వాటర్ మొత్తం కిందకి వాడిపోతాయి. వాటర్ మొత్తం వాడిన తర్వాత కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని ఏసుకొని ఒక 10, 20 నిమిషాల పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఇది పూర్తిగా డ్రై అవసరం లేదు. ఇలా జస్ట్ ఆరితే సరిపోతుంది. బియ్యం అనేది ఆరిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని కొద్ది కొద్దిగా ఏసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నగా పైన బరకగా ఉన్నది, అలాగే తర్వాత కొద్దిగా బియ్యం అలా ఏసుకుంటూ బియ్యం మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పిండిని జల్లించుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ పిండి అనేది ఆరకుండా ఉంటుంది. పిండి పైన ఒక క్లాత్ గాని లేదా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని మెత్తగా తురుముకొని కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. బియ్యం అనేది కొద్దిగా ఎక్కువ నానబెట్టుకుంటే గనక పిండి తక్కువైనా సరే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెల్లాన్ని ఏసుకొని చిన్న గ్లాసు వాటర్ పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు పాకం గనక చెక్ చేస్తే గిన్నెలోనికి కొద్దిగా వాటర్ పోసుకొని పాకాన్నెయ్యాలి. ఉండ గనక వస్తే గనక స్టవ్ ఆఫ్ జేసుకొని పిండినేసుకోవడమే. రాలేదు గాబట్టి ఒక 4, 5 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి. మరొక 4, 5 నిమిషాల పాటు పాకం అనేది ఉడికిన తర్వాత గిన్నెలోనికి కొద్దిగా వాటర్ పోసుకొని పాకమైతే గనక ఇలా ఉండ పాకం అనేది రావాలి. పాకం అనేది ఇలా జెల్లీలాగా ఉండలా అవుతే గనక సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ ఏసుకొని, ఒకసారి మిక్స్ చేసుకొని, స్టవ్ ఆఫ్ జేసి, మనం మిక్సీ పట్టుకున్న పిండిని కొద్దిగా ఏసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను కేజీ కంటే ఎక్కువ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఎందుకంటే పిండి అనేది సరిపోకపోతే గనక అప్పటికప్పుడు బియ్యం తడిపిండి రాదు గాబట్టి, ఇలా పిండి మొత్తాన్ని ఏసుకొని కలుపుకున్న తర్వాత పిండి మొత్తం ఏసుకొని ఇలా కలిపిన తర్వాత ఇలా కొద్దిగా పలుచుకుంటే ఎలాగో చల్లగయ్యేటప్పటికి కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి పైన కొద్దిగా నూనె గాని, నెయ్యిని గాని ఏసుకొని చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లగైన తర్వాత చలిమిడిని చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకొని పాలిథీన్ కవర్ పైన కొద్దిగా నూనె అప్లై చేసుకొని మనం అరిసెలని తయారు చేసుకోవడమే. మిక్సీలో అయినా సరే మంచి టేస్టీగా రావాలంటే అరిసెలని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాలిథీన్ కవర్ పైన మనకు కావాల్సిన సైజులో అరిసెలని ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ప్రెషర్ పైన నూనె పెట్టుకొని, నూనె అనేది వేడైన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అరిసెలని ఏసుకోవాలి. ఒకవైపు మంచి రంగొచ్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గరిటెలోనికి తీసుకొని దానిపైన గరిటె పెట్టి కొద్దిగా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఏదైనా ఎగస్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. ప్లేట్‌లోనికి ఒక గిన్నె మూత పెట్టుకొని, అప్పుడు మనం తీసుకున్న అరిసేసుకొని, పైన ఒక డబ్బాతో గట్టిగా ప్రెస్ చేసుకుంటే, ఇంకా ఎగస్ట్రా ఏదైనా ఆయిల్ ఉన్నా సరే కిందకొచ్చేస్తుంది. గిన్నెలోనికి కొద్దిగా నువ్వులు పోసుకొని, లైట్‌గా పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పిండి ముద్దని రోల్ చేసుకొని, అరిసెలని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా పాల్లో పోయడం వల్ల నువ్వుల్ని చక్కగా మంచిగా అంటుకుంటాయి. తర్వాత డీప్ ఫ్రై‌లో నూనె పెట్టుకొని, నూనెలో ఏసుకొని ఫ్రై చేసుకోవడమే. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత, ఇవి కూడా ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మీరు కావాలంటే నువ్వుల్ని సలూన్‌లో కూడా ఏసుకోవచ్చు. లేదంటే మనం అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు పైన కొద్దిగా నువ్వులని చల్లుకున్నా సరిపోతుంది. మీరు అరిసెలన్నీ ఒకే సైజులో రావాలంటే గనక ఇలా ట్రై చేయండి. కవర్ పైన పిండి ముద్దను పెట్టుకొని, దాన్ని మడతపెట్టి ఒకసారి మనకు కావాల్సిన సైజులో మూతను గానీ, బాక్స్ గిన్నె గానీ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే గనక అరిసెలన్నీ ఒకే సైజులో ఉంటాయి. చేత్తో కాకుండా ఇలా మీకు నచ్చితే గనక ట్రై చేయొచ్చు. అన్నీ కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఎంత ఈజీగా మిక్సీలో అయినా సరే కేజీ రేషన్ బియ్యంతో తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా అరిసెలని సంక్రాంతికి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.